హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతవరకు ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ ఎప్పుడు స్టార్ట్ చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం. నేనైతే ముందుగా లేవగానే లెమన్ అండ్ హనీ వాటర్ తాగటం అలవాటు. సో అది ప్రిపేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా టుడే సెకండ్ సాటర్డే హాలిడే కదా, సో అందుకని చెప్పి స్లోగా వ్లాగ్ చేసుకుందామని స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడైతే రాగి జావ ప్రిపేర్ చేస్తున్నాను. ఎవ్రీ సాటర్డే నాకు హెయిర్కి పెరుగు కానీ ఎగ్ కానీ అప్లై చేయడం బాగా అలవాటు. ఎందుకంటే ఆ రెండు అయితే చాలా ఫాస్ట్గా అయిపోతాయి కదా, ఈలోగా పిల్లలు లేచినా ఇబ్బంది ఉండదని చెప్పి అయితే పెరుగు లేదా ఎగ్ కానీ అప్లై చేస్తానన్నమాట. బట్ ఈ సాటర్డే ఇంట్లో కొంచెం ఫ్రెష్ కరివేపాకు ఎక్కువగా ఉందని చెప్పి నైట్ ఏమో మెంతులు నానబెట్టేసి ఇంకా మార్నింగ్ ఇలా కరివేపాకు మెంతులు కలిపి మిక్సీ పట్టేస్తాను అనమాట. మిక్సీ పట్టేసి అలా వడపోసేసి అది ఆ వాటరీగా ఉంటుంది కదా, వాటరీగా ఉన్నది అప్లై చేసుకుంటాను అనమాట హెయిర్కి. ఆ పీచు తీసి పడేస్తాను. బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా సరే ఎలా అయినా సరే కన్ఫామ్గా తలకు కూడా డస్ట్ పడుతుంది కదా, సో కన్ఫామ్గా ఎవ్రీ వీక్ నేను మ్యాక్సిమం ఎగ్ కానీ పెరుగు కానీ అప్లై చేస్తానన్నమాట. బట్ ఈ వీక్ ఎలా కుదిరింది, సో అలా కొంచెం ఏదో ఓపిక్గా చేసుకుంటున్నాను. ఎవ్రీ వీక్ నాకు వేప పేస్ట్ చేయడం కూడా బాగా అలవాటు. సో మా ఇంటి పక్కనే వేప చెట్టు ఉంది కదా, ఇంకా ఈజీగా మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చేసి వేప పేస్ట్ కూడా ఇంకా చేసేసాను. ఫేస్కి అప్లై చేసుకుంటాం. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక మా పిల్లలకు కూడా బాడీ మొత్తం అప్లై చేస్తాం. ఇంకా బాడీ మొత్తం అప్లై చేయడం వల్ల దోమలు కరవటం, నెక్స్ట్ పిల్లలు మట్టిలో కూడా ఆడతారు కదా, సో వాళ్ళకి దురదలు లాంటివి ఏమున్నా ఎలాంటి ఎలర్జీ ఉన్నా సరే పోతుంది. చాలా బాగా ఇది మెడిసిన్ లాగా యూజ్ అయ్యిద్ది అనమాట. చాలామంది అనుకుంటారు అంటే పింపుల్స్ లాగా వచ్చేస్తాయేమో, అంటే వేప వేడి కదా, మనం ఎప్పుడైనా అప్లై చేసేటప్పుడు ఒక 5 మినిట్స్ ఆ 10 మినిట్స్ ఉంచుకుంటే కనుక అంతగా మనకి వేడి అనిపించదు, పింపుల్స్ రావన్నమాట. ఇన్ కేస్ మనకు పింపుల్స్ లాగా వస్తున్నాయి, వేడి చేస్తుంది అనిపిస్తే కనుక అలా ఆ ట్రేలో వేసుకుని క్యూబ్స్ లాగా చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం డే బై డే అలా అప్లై చేసుకుంటే ఎలర్జీ ఏమైనా ఉంటే పోతాయి. నెక్స్ట్ మనకి ఫేస్ పైన మచ్చలు లాంటివి ఏవైనా ఉంటే కనుక పోతాయి కన్ఫామ్గా. చాలా బాగా యూజ్ అవుద్ది ఈ వేప పేస్ట్ మాత్రం. ఎందుకంటే నేను మాత్రం ఫస్ట్ నుంచి బాగా ఫాలో అవుతాను ఈ వేప పేస్ట్ని. ష్యూర్గా మంచి రిజల్ట్ ఉంటుంది వేప పేస్ట్ మాత్రం. నెక్స్ట్ ఆ వేప కొమ్మలు కూడా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈరోజు అయితే ఇంకా వేప చేదు చేయడానికి ఇంకా అంత టైం లేదనమాట. సో ఇంకా ప్లేట్లో అలా వేప కొమ్మలు విడిచిపెట్టేశాను. ఈరోజు నైట్కి చేదు చేస్తే కనుక మార్నింగ్ లేచి తాగుతామన్నమాట. సో అందుకని అలా సైడ్ పెట్టేసుకున్నాను. ఇంక ఈ కరివేపాకు పేస్ట్ని హెడ్కి అప్లై చేసుకుందామని చూస్తున్నాను. లంచ్ కోసం పొటాటో ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి. వేరే ఏదైనా కర్రీ కుక్ చేద్దాం అనుకున్నాను, బట్ ఈరోజు ట్రాన్స్ఫర్కి సంబంధించి మేము కొంచెం సామాన్లు సర్దుకుందామని చెప్పి పొటాటో ఫ్రై అయితే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదా, సో అందుకని చెప్పి ఇది ప్రిఫర్ చేశాను. ఫాస్ట్గా కుక్ చేసేస్తున్నాను. ఈలోగా జై వచ్చాడనమాట, వాడికి ఇంకా మజ్జిగ గ్లాస్లో వేసి ఇస్తున్నాను. సమ్మర్ టైంలో ఎప్పుడైనా సరే ఇంకా అలా మజ్జిగ కలిపేసి మజ్జిగలో ఒక లెమన్ అండ్ సాల్ట్ యాడ్ చేసేసి సైడ్ పెట్టేసుకుంటాను అనమాట. లేదు అది కుదరకపోతే కనుక పటికి వాటర్ అయినా ప్రిఫర్ చేస్తాను. ఏదో ఒకటి ఇంకా పిల్లల కోసం అలా రెడీగా పెట్టుకుంటాను అనమాట సైడ్. ఫ్రై ఫాస్ట్గా కుక్ అవ్వాలి అంటే కనుక కళాయి పైన ఒక ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్ పైన వాటర్ వేసుకుంటాను. అలా వాటర్ వేయటం వల్ల ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. టుడే హాలిడే కదా, సో స్లోగా కుకింగ్ చేసుకుందాం అనుకున్నాను. మాకు రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యింది, సో 1 బై 1 అలా సామాన్లు సర్దుకుందామని చెప్పి స్టార్ట్ చేశారు మా హస్బెండ్. బేసిక్గా అయితే మా హస్బెండ్కి బుక్స్ కలెక్షన్ ఎక్కువ, సో ఫస్ట్ బుక్స్ అన్నీ ప్యాక్ చేసేద్దామని చెప్పి తీస్తున్నారనమాట. ఇంకా డోర్స్ కూడా ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా మంచం ఇంకా అలా తీసేసి ఫాస్ట్గా చేస్తున్నారు. అంటే ఫాస్ట్గా ప్యాక్ చేసేసి నేను కూడా కుకింగ్ అయిపోతే ఈవినింగ్ శ్రీకాకుళం వెళ్దాం అనుకుంటున్నాం. మళ్ళీ ఇంకా ఇటు సైడ్ వస్తామో రామో కూడా తెలియదు. ప్రమోషన్ ట్రాన్స్ఫర్ అవ్వటం వలన ఇప్పుడు ఏ జిల్లాలో మాకు ఇంకా వేస్తారో కూడా తెలియదు అనమాట. ఇంకా ఎక్కడికి వెళ్తామో తెలీదు. హౌస్ షిఫ్టింగ్ అయిన రోజు ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి 1 బై 1 ఇంకా అలా ప్యాక్ చేసేస్తున్నాం ఫాస్ట్గా.
నేను కుక్ చేస్తే ఇంకా హెల్ప్ చేస్తున్నాను అనమాట. మేము ఇక్కడికి వచ్చి 6 months అయ్యింది. బట్ ప్రమోషన్ ట్రాన్స్ఫర్ వల్ల ఇంకా వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మా హస్బెండ్కి బుక్స్ కలెక్షన్ చాలా ఎక్కువ. బట్ నేను ఈ బుక్స్లో ఒక పేపర్ చూశాను, దానికోసం వెతుకుతున్నాను అనమాట. మనకి మ్యారేజ్ ముందు డేట్స్ టైంలో ముహూర్తం డేట్స్ అన్ని పంతులు గారు రాస్తారు కదా, ఆ ముహూర్తం టైంలో పేపర్ అనమాట. మా మ్యారేజ్ అయ్యి 7 years అయ్యింది. నా దగ్గర అయితే ఆ పేపర్ లేదు. మా హస్బెండ్ చూడండి ఇంకెంత కేరింగ్గా దాచారు. ఇంకా అది సరిపోదని చెప్పి దానికి జిరాక్స్లు కూడా తీసి ఉంచి పెట్టారు, అది ఎక్కడ మిస్ అయిపోతుందో అని. భలే అనిపించింది ఇంకా పేపర్ చూసి. ఇంకా అందుకనే చూసి తీసి చూపించాలనిపించింది మీకు, తీశాను. మంచి మెమొరీ కదా. ఇంకా బుక్స్ ప్యాకింగ్ ఇలా అయిపోయింది, ప్యాక్ చేసేసాం. శ్రీకాకుళం వెళ్దామని స్టార్ట్ అవుతున్నాం. విషయం ఆడుకుంటావైతే ఆడుకో అయితే బాయ్. మరి వద్దు, నువ్వు ఆడుకో. వద్దు జై, నువ్వు శ్రీకాకుళం వెళ్దామని స్టార్ట్ అవుతున్నాం. మాకు మ్యారేజ్ అయ్యి 7 years అయ్యింది. ఈ 7 yearsలో ఇది 5th place అన్నమాట. ఫస్ట్ మ్యారేజ్ అయిన కొత్తలో తుని, నెక్స్ట్ పాల్కొండ, నెక్స్ట్ కొత్తూరు, ఇప్పుడు ఆమదాల వలస, నెక్స్ట్ 5th place ఎక్కడ వేస్తారో తెలియదు. బట్ ఇయర్లీ వేసేస్తున్నారనమాట ట్రాన్స్ఫర్. సో అంటే మీ ప్యాకర్స్ మూవర్స్ లాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఈజీగా ఓకే అని చెప్పి ట్రాన్స్ఫర్ అవ్వగానే ఎలాగోలాగా వెళ్ళిపోతాం. బట్ పిల్లల చదువులు ఒక్కటే. కొత్తూరులో డిసెంబర్ వరకు ఉన్నాం. డిసెంబర్లో కరెక్ట్గా ట్రాన్స్ఫర్ ఆర్డర్ పడింది. ఆమదాల వల్ల సడన్గా వచ్చేసాం అనమాట. సో అక్కడ ఇంకా డిసెంబర్ వరకు జై చదివాడు LKG హాఫ్. ఇక్కడికి ఆమదాల వలస వచ్చాక మళ్ళీ ఇక్కడ LKG స్టార్ట్ చేసాం. పానీపూరి అంటే నాకు చాలా ఇష్టం. బట్ రీల్స్లో గట్రా చూస్తూ ఉంటాం కదా, పానీపూరి అసలు నీట్గా ఉండదు అది అది అని చెప్పి. మొబైల్ చూస్తే మాత్రం పానీపూరి తినకూడదు అని ఆ రోజు డిసైడ్ అయిపోతాను. బట్ బయటకు వస్తే మాత్రం ఇంకా తినాలి అనిపిస్తుంది. ఇంకా అలాగా ఇక్కడ కూడా కొంచెం నీట్గా ఉంది, సరే క్లీన్గా ఉంది కదా అంతా అని చెప్పి కూర్చొని తింటున్నాను. జై ఏమో కేక్ తింటున్నాడు. మా హస్బెండ్కి అయితే ఇంకా అవుట్ సైడ్ ఫుడ్స్ ఆయన అస్సలు మ్యాక్సిమం ప్రిఫర్ చేయరు. నేనైతే మాత్రం పానీపూరి విడిచిపెట్టాలనిపించదు. ఇంకా అలా తింటున్నాను. తినేసి ఇంకా మార్కెట్కి స్టార్ట్ అయ్యాం. ఈవినింగ్ క్లైమేట్ ఇలా ఉందండి. మార్కెట్లో ఇంకెక్కడ చూసినా సీజనల్ ఫ్రూట్స్, మ్యాంగోసే కనిపిస్తున్నాయి. మాకైతే మాత్రం మీ ఇంట్లో అందరం బాగా తింటాం. మ్యాంగోస్ చాలా ఇష్టం అందరికీ, చాలా బాగా తింటాం. సో ఇంకా కొన్ని తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఒక షాప్ దగ్గర ఈ ఫ్యాన్స్ కనిపించినాయి, జైకి విషికి తీసుకున్నాం అనమాట. ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాను ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్స్, మళ్ళీ ఇప్పుడు కనిపించినాయి. ఇంకా రిటర్న్ అయ్యేటప్పటికి ఈవినింగ్ 6:30, 7 అలా అయిపోయిందన్నమాట. చీకటి పడిపోయింది. హౌస్కి ఇంక ఏ టైంకి వచ్చినా సరే ఇంక మనకి కుకింగ్ ఇంకా తప్పదు కదా. ఇంకా రాగానే చపాతీ స్టార్ట్ చేశాను. చపాతీ, చట్నీ, శనగపిండి చట్నీ చేస్తున్నాను. చపాతీ ఫినిష్ అయిపోయాక ఇంకా తినేసి అన్ని పనులు ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. సో టుడే ఇదే అండి నా డైలీ వ్లాగ్. నా స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వ్లాగ్ నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.